కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ఉమెన్స్ రగ్బీ లీగ్ పోటీలను కర్నూలులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. నగరం నుండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగే ఈ పోటీల్లో అండర్ 14, 18, 19 విభాగాల్లో బాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల శ్రద్ధ చూపుతుందన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ₹1,00,000 నగదుని బహుమతిగా ఇస్తున్నట్లు వివరించారు. ఆల్ ఇండియాలోనే నంబర్ 1 స్టేజ్ అలాగే మన కర్నూలు జిల్లాలో U14, U18 కింద కేంద్ర ప్రభుత్వం మనకు జిల్లా ఉమెన్స్ రగ్బీ అమ్మాయిల ప్లే చేసే రగ్బీని ఇక్కడ మనకు అలాట్ చేయడం జరిగింది స్టేట్ గేమ్స్గా. సో మరి నెక్స్ట్ డే స్టేట్ లెవెల్ ఉంటుంది. సో ఇది ఒక శుభసూచన. స్టేట్ లెవెల్ ఇక్కడ మన కర్నూలులో జరగడం ఇలాంటివన్నీ మనం ఎన్ని తీసుకొని వస్తే పిల్లలకు అంత ఒక అడ్వాంటేజ్గా ఉంది. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ లోపల తగ్గిపోయింది. ఇట్లాంటి గేమ్స్ అంతా తగ్గించారు. సో ప్రభుత్వం కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇది ముందుకు రావాలి, ముందుకు వచ్చి స్పోర్ట్స్ డెవలప్ చేయాలి. స్పోర్ట్స్ ఎంత డెవలప్ చేస్తే అంత డిసిప్లిన్ చిల్డ్రన్లో వస్తుంది, అంత వాళ్ళ ఫిజిక్ ఇంప్రూవ్ అయ్యేదానికి ఉంటుంది. నేషనల్, ఇంటర్నేషనల్లో మనకు వేరు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకో రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పట్టించుకోవటం లేదు. ఇది కొద్దిగా బాధాకరంగా ఉంది. స్పోర్ట్స్ని పట్టించుకోకుండా మళ్ళీ దానికి అమౌంట్ కూడా వసూలు చేస్తున్నారు. అది గేమ్స్ ఆడేదానికి కొన్ని దాంట్లో అమౌంట్ పెట్టారు. ఇది కూడా బాధాకరం. పిల్లలు తీసుకొని వచ్చి మనకు ఉండేదే సొసైటీస్ తక్కువ, మనకు ఉండేదే మనకు బిల్డింగ్, ఇండోర్ స్టేడియం కానీ స్టేడియం కానీ అన్నీ మాయమైపోతుంటాయి, ఉండేవరో మాయమైపోతుంది. సో అలాంటి టైంలో మళ్ళీ మనం డబ్బులు పెట్టి వసూలు చేయడం తప్పనిపిస్తుంది. దయచేసి స్టేట్ గవర్నమెంట్